హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడితో వచ్చేసాను. ఆ పచ్చడి ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసేసుకునే పచ్చడి అనమాట. పచ్చడి ఇష్టపడే వాళ్ళు ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ముందుగా కళాయి తీసుకున్నాను. కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించేసుకొని ఎండుమిర్చి మీ స్పైస్ని బట్టి వేసుకోండి. ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. కనిపిస్తుంది కదా, చిన్న స్పూన్తోనే 3 స్పూన్స్ సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. ఎండుమిర్చి నేను 10-15 దాకా వేసుకున్నాను. ఇంకా చింతపండు మాత్రం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను. మీ స్పైస్ని బట్టి ఎండుమిర్చి తగ్గించుకోండి. తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, చింతపండు క్వాంటిటీని పెంచుకోండి. నాకు సరిపోతుంది, మిగిలింది చారు కోసం తీసుకున్నాను అనమాట. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. ఎండుమిర్చి బాగా ఫ్రై చేసేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచి పెట్టుకున్నాను. ఇంకా చింతపండు కూడా పక్కన పెట్టేసుకొని దీనిలో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఎప్పుడు ఏం వేయాలో చూపిస్తాను. ఉప్పు తగినంత వేసుకొని చక్కగా ఎండుమిర్చి నలిగేదాకా దంచేసుకుందాము. దంచేసుకున్న తర్వాత ఇదిగోండి, వెల్లుల్లి రెబ్బలు మాత్రము ఒక గర్భం అంత వెల్లుల్లి వేసుకుంటున్నాను. చింతపండు చెప్పాను కదా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని చక్కగా నలిగే వరకు దంచేసుకుందాము. అది బాగా నలిగేంత వరకు దంచుకొని నలిగింది అనుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది ఒక హాఫ్ కట్ట కొత్తిమీర ఉంటుంది, వేసేసుకొని చక్కగా దంచేసుకుందాము. అది కూడా నలిగిపోతుంది. దంచుకుంటే మన టేస్టీ పచ్చడి. మీకు నచ్చితే తాలింపు వేసుకోండి, నేనైతే వేయట్లేదు. తాలింపు వేసుకున్నా వేసుకోకపోయినా నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి.